ఈ రోజు మహాభారతంలో అర్జునుడి గురించి తెలుసుకోబోతున్నాం. అర్జునుడు పాండవ మధ్యముడు, దేవేంద్రుడి అంశతో జన్మించినవాడు, అస్త్ర విద్యల్లో తిరుగులేని వీరుడు, పాండురాజు సంతానం, కుంతికి చంద్రుని వరం ద్వారా కలిగిన సంతానం అర్జునుడు. అర్జునుడికి ఇంకా ఇతర పేర్లు కూడా ఉన్నాయి. అందులో కొన్ని పార్థుడు, కిరీటి, విజయుడు, సవ్యసాచి, ధనుంజయుడు, గాంధీవి మొదలగు పేర్లు. మహాభారతం అర్జునుణ్ణి సంపూర్ణ వ్యక్తిత్వం కలవాడిగాను, ఆరోగ్యకరమైన, దృఢమైన, అందమైన శరీరం కలవాడిగా వర్ణించింది. అంతేగాక ప్రతి తల్లి, తండ్రి, ప్రతి భార్య, ప్రతి స్నేహితుడు గొప్పగా చెప్పుకోగల వ్యక్తిత్వం ఉన్నవాడిగా అభివర్ణించింది. అర్జునుడు మొత్తం 4 వివాహం చేసుకున్నాడు. వారి పేర్లు ద్రౌపది, చిత్రాంగద, ఉలూచి, సుభద్ర. గొప్ప వీరుడైన సాత్యకి అర్జునుడికి మంచి స్నేహితుడు. తన బావ అయిన శ్రీకృష్ణుడితో జీవితాంతం మంచి సంబంధాన్ని కొనసాగించాడు. తన బంధుమిత్రులు యుద్ధంలో హతులైన తరువాత తాను యుద్ధాన్ని కొనసాగించలేనని యుద్ధాన్ని ఆపేశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశంతో కార్యోన్ముఖుడయ్యాడు. అర్జునుడు హరివీర భయంకరుడిగా చెలరేగిపోతుంటే కురు సైన్యాలు చెల్లాచెదురైపోయేవి. యుద్ధం ముగిసింది. పాండవులు హస్తినాపురానికి చేరుకున్నారు.